నీ పంట పండిందిరా. కస్తూరికి బ్రహ్మాండమైన సంబంధం దొరికింది. ఎక్కడండి? ఎక్కడేమిట్రా, చిన్న చితుకు పల్లెటూరు సంబంధం కాదు, పట్నం పెళ్లి కొడుకు. పట్నం పెళ్లి కొడుకా? అవునరా, మన సీతకు తెలిసిన కుర్రాడే. పట్నంలో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాడంట. పాపం అతను తల్లి తండ్రి ఎవరూ లేరు. రమ్మని కబురు కూడా చేసింది. ఒరే రాముడు, పెళ్లిళ్ళు అనేవి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే జరుగుతారా? నీది మంచి మనసు, కస్తూరికి కూడా నీలాంటి మంచి మనసు గల భర్త దొరుకుతాడా? అమ్మాయి సీత, అబ్బాయిని పెళ్లి చూపులకు ఎప్పుడు రమ్మని రాశా? రేపు ఆదివారం రమ్మని రాశాను. అమ్మాయి నీకు నచ్చిందా? బాబు గారు, ఇక కట్న కానుకల విషయానికి వస్తే చూడండి, నేను కట్నానికి ఆశపడి పెళ్లి చేసుకోవటం లేదు. నేను పేదవాడిని, అనాథను. నా స్థాయిని అర్థం చేసుకుని నాతో పాటు కలిసి కాపురం చేసే పిల్లనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ విషయమే ఎప్పుడూ సీతగారితో అంటుండేవాడిని. మీ అమ్మాయి నాకు మనస్ఫూర్తిగా నచ్చిందా? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. చాలా సంతోషం. అందులో మంచి ముహూర్తం చూడు. వచ్చే 27వ తారీఖు గురువారం నాడు వివాహ ముహూర్తం చాలా దివ్యంగా ఉందండి. వచ్చే 27 అంటే వారం రోజులే. పెళ్లి పనులు చేసుకోవడానికి టైం సరిపోతుందా? అవన్నీ మేము చూసుకుంటాంగా, నీకెందుకురా? పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగేనమ్మా, లగ్న పత్రిక సాయంత్రం తీసుకొస్తాను. బాబాయ్ గారు, అందరూ భోజనానికి రండి. అలాగే, లేవండి, భోజనం లేవండి. టీచర్ అమ్మ గారు, మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేనండి. అంత మాట అనుకురా. ఈ జన్మలోనే టీచర్ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదెట్టకండి? కస్తూరి పెళ్లి కాగానే నీకు టీచర్ కి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అమ్మగారు, ఏంటండి మీరు మాట్లాడేది? టీచర్ ఎక్కడ, బురదలో బతికే నేనెక్కడ? ప్రేమకు అంతరాలు ఉండవని ఆయనతో చెప్పండి. ఏరా, ఇప్పుడు అర్థమైందా? ఇక పద. నాకేటో గందరగోళంగా ఉందండి. అదే ప్రేమంటే. ప్రేమ? నాయుడు ఇంటికాడ నల్ల సొమ్మ చెట్టు కింద నాయుడే మన్నాడే పిల్ల, నాయుడే మన్నాడే పిల్ల. టిక్కు 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 देखो है पहली बार साजन की आंखों में प्यार टिक्कु टिक्कु नाड़े नाड़े ఏమిటే, ఏమైంది? వాంతులు అవుతున్నాయా? వాంతులు అవుతున్నాయా? పదమంది డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కళ్ళు తిరుగుతున్నాయా? ఈ కళ్ళు తిరిగే వాంతులు కదయ్యా, కడుపు వాంతులు. నీకు కడుపు వచ్చిందా? అరే సుబ్బుల్, అరే రే 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 యా అల్లా, మాషా అల్లా. అరే బచ్చా, నువ్వు బజార్కి పోయి పిచ్చి మిఠాయి తీసుకురా, అందరికి పంచుదాం. అట్టగానా? మోదీ సుబ్బుల్కి కడుపు వచ్చిందంటే నాది గుండెల్లో గంట గనగనం అవుతుంది. దిల్కు షోగయా. నీది గెడ్డం పక్కన పెట్టు. మన సుబ్బుల్కి గెడ్డం వచ్చింది, మన సుబ్బుల్కి కడుపు వచ్చింది. అరే రే, అరే అల్లాహో. ఇదిగో అన్న తెచ్చినవరా, ఇందా అల్లాను తలుచుకొని తినండి అబ్బాయి. మరి నా గడ్డం సంగతి బిడ్డ పుట్టిన తర్వాత పో. అరే బచ్చి, మా సుబ్బుల్కి కడుపు వచ్చింది, నువ్వు నోరు తిప్పిచ్చి. అరే అప్పలకుండా అబ్బాయి, నువ్వు నోరు తిప్పిచ్చి. అదే ఏరా అబ్దుల్లా, నా పెళ్ళాన్ని కడుపుతే నువ్వేంటో సెలరిపోతున్నావు? అసలు నీకెందుకు అంత సంతోషం? ఎవటి పెళ్ళమైతే ఏంటి బాయ్, నువ్వు నేను బాయి. సుబ్బులు నువ్వు ఆను. అదా నువ్వేం పెట్టదులే, నువ్వే పెట్టుకో బాయ్. సుబ్బులు బాగా తిని నల్లటి కొడుకుడు కందుగానే. వద్దు మావా, ఎర్రటి బిడ్డే కావాలి. అల్లా, నువ్వు ఎర్రటి అనగానే వీడు గబ్బుకున్న తుమ్మినాడు. నీకు ఎర్రటి బిడ్డే పుట్టాడు సుబ్బు. అంతటా పుడతారా? అదే అంతే భయ్, నా మనసు చెప్తుంది. అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్. గారు, మొదటి శుభలేఖ. ఈ పెళ్లి ఇట్లా జరుగుతుందంటే మీ దయవలేనండి. ఇంకొకసారి ఇలా దయాధర్మం అన్నా అంటే పలుపు తాడుతో బాధేస్తాను, జాగ్రత్త. ఇది మా బాధ్యతరా, మా బాధ్యత. పట్నం వెళ్తున్నావు అంటే ఎందుకు? అల్లుడు గారికి బట్టలు, కస్తూరికి తాళిబొట్టు, సీర అన్ని కొనుక్కుని రేపు వచ్చేస్తానండి. పెళ్లి కార్డులు పంచడానికి టైం లేకుండా పోయింది. పెళ్లి కార్డులన్నీ మేము పంచుతానవరా, నువ్వు అక్కడ పనులన్నీ చూసుకుని తీరిగ్గరా. ఆ కార్డులే వెళ్తానండి.
వెళ్తాననకూడదు, వెళ్ళొస్తాను అనాలి. సరే వెళ్ళొస్తానా? అన్నయ్య గారు రండి. చాలాసేపు వచ్చి ఇప్పుడే వచ్చాను. రండి వెళ్దాం. వెళ్దామా? ఏ రిక్షా. చూడండి, ఈ బట్టలు మీకు ఎలా ఉంటాయి? అబ్బే నాకెందుకండి, మీకు కస్తూరికి కొన్నానుగా, అది చాలు. భలే వాళ్ళే, పెళ్లి పెద్ద మీరు కొనుక్కోకపోతే ఎలాగండి? ఏమండి, ఈ బట్టలు కూడా ప్యాక్ చేయండి. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి, కానీ ఈ ఖర్చు మాత్రం నాది. బాబు, మీరు మనిషి కాదు. దేవుడితో పోల్చకండి, అనవసరంగా రాయకపోగలను. బాబు, కస్తూరి నా కడుపులో పెట్టుకుని పెంచాను, దాన్ని ఇప్పుడు మీకు అప్పగించబోతున్నాను. దానికి ఏ లోటు రాకుండా మీరే చూసుకోవాలి. చచ్చా, నా ప్రాణం ఉన్నంత వరకు కస్తూరి నా గుండెల్లో దాచుకుంటాను. సరేనా? పదండి. ఎంతైందండి? పట్టుకోండి. ఎంతైందండి? 2000. రాఘవా, ఇక్కడ ఉన్నావేంటి? తాళి పట్టుకుందామని. తాలిబుట్ట? అదేరా. ఓ, పెళ్లి చూపులకి వెళ్ళే ఉన్నారు. అవును, ఆయన మేనగోళ్లే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. దొంగ దొంగ దొంగ! డబ్బులు సరిగ్గా చూసుకోండి, పట్టాను. పట్టుకోండి దొంగ! పట్టుకోండి! రేయ్, ఆగు! ఆగమంటుంటే వదలరా! వదులుతావు లేదా? మర్యాద వదలరా! రేయ్ కానిండి రా, తొందరగా కనిండి. అట్టగరండి. అమ్మా మంగళసూత్రం పెట్టండి, పూజ చేయాలి. ఏమండి, రాముడు ఇంకా రాలేదా? అదేనే నేను చూస్తున్నాను. వాడికి ఇంకా రాలేదు, ముహూర్తం టైం దగ్గర పడుతుంది. రాముడు వచ్చేస్తున్నాడు. ఇంత ఆలస్యం ఏంటి? తాళికి పూజ చేయాలంట. తాళిబొట్టు కోసం ఎదురు చూస్తున్నా. తీసుకెళ్ళం. ఇదిగోనండి పంతులు గారు, కంగారు పడుతున్నారుగా, తాళిబొట్టు వచ్చేసింది. పంతులు గారు, కస్తూరి పసుపు కుంకాలతో కళకళలాడుతూ ఉండాలని వాటిని అమ్మవారి ముందు పెట్టి పూజ చేయండి. అలాగేనమ్మా. మావయ్య మావయ్య, పొద్దున్న నుంచి పంతులు గారు పూజ పూజ అని కూర్చోబెట్టి చంపేస్తున్నారు. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మావయ్య. కాసేపు ఓర్చుకోవే, ఏడవకూడదు. ఒరే రాముడు, అమ్మాయిని అమ్మవారి గుడికి తీసుకెళ్ళాలి కానీ అన్నీ సిద్ధం చెయ్యి. బాబు గారు, బా అవన్నీ తర్వాత చెప్తా కానీ ముందు వెళ్ళరా. బా వెళ్ళరా, వెళ్ళు. లేవండమ్మా. భజంత్రిలో వాయించండి.